గత ప్రభుత్వాల హయాంలో నిరాదరణకు గురైన అగ్రవర్ణాలలోని పేదలందరినీ గుర్తించి ప్రభుత్వపరంగా ఆదుకున్న ఘనత కేవలం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని వైశ్య కార్పొరేషన్ చైర్మన్ వైఎస్సార్సీపీ కావలి నియోజకవర్గ పరిశీలకుడు కుప్పం ప్రసాద్ తెలిపారు. శనివారం స్థానిక శాసనసభ్యుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డితో కలిసి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. బృందావనం కాలనీలో ఇంటింటికి తిరిగి పథకాల గురించి వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చంద్రబాబు ప్రజా సంక్షేమం గాలికొదిలేసి కేవలం స్కామ్లకే పరిమితమయ్యారని విమర్శించారు. బీసీలకు ఎస్సీ ఎస్టీ వెనుకబడిన వర్గాలు ఓసీల్లో కూడా ఎవరైతే ఉన్నారో వారిని గుర్తించి కొంతమంది నాకు తెలుసు వైశ్యులు కానీ కొంతమంది డైరెక్ట్గా వెళ్ళి ఆఫీసులకు వెళ్ళి ఎంఆర్ఓ ఆఫీసులకు వెళ్ళి మా పింఛన్ కావాలనో మాకు ఈ పథకం కావాలనో తిరగాలంటే మొహమాటం వస్తుంది. కొంత ఇబ్బంది పడే పరిస్థితిలో ఈరోజు ప్రతి ఇంటికి సచివాలయ వ్యవస్థ ద్వారా వాలంటీర్ వ్యవస్థ ద్వారా వాళ్లే వెళ్ళి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళని ఎతికి కనుక్కొని ఇవాళ ప్రతి ఒక్క పథకం కూడా ఇచ్చే పరిస్థితి. ఇవాళ నాకు తెలిసి ఈబీసీ కింద ఓన్లీ ఆర్యవైశ్యులకే 52,305 మందికి రాష్ట్రంలో 15,000 రూపాయలు పడ్డాయి. అంతేకాదు ఆర్యవైశ్యులకి నేను కార్పొరేషన్ చైర్మన్గా చెప్తాను, దరిదాపు ప్రతి సంవత్సరం కూడా 1,000 కోట్ల పైన ఆర్యవైశ్యుల ఖాతాల్లో జమ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎప్పుడూ కూడా ఇంత పెద్ద ఎత్తున ఆర్యవైశ్యులకి మేలు జరిగినటువంటి పరిస్థితి లేదు. ప్రతి ఒక్కటి కూడా ఇవాళ సంక్షేమ పథకంతో పాటు డెవలప్మెంట్ కూడా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. నాడు నేడు అని స్కూల్స్ని ఏ విధంగా బాగా చేస్తున్నారో, పిల్లలు చదువులు ఏ విధంగా డెవలప్మెంట్ చేస్తున్నారో మనం అందరం చూస్తున్నాం. వాళ్ళకి చదువులే కాదు, వాళ్ళకి పుస్తకాలు కానీ, వాళ్ళకి షూస్ కానీ, బట్టలు కానీ, వాళ్ళకి ఇంకా ఎడ్యుకేషన్గా ప్రపంచ స్థాయిలో పోటీ పడాలని ట్యాబులు ఇవ్వటమే కానీ ప్రతి ఒక్క విషయంలో కూడా ఇవాళ వాళ్ళతో పాటు ఎన్నుకబడిన తరగతులు వైశ్యులు కానీ ప్రతి ఒక్కరిని కూడా గుర్తించి ఇచ్చే పరిస్థితి. ఇవాళ మనందరికీ తెలుసు, దాదాపు 900 కిలోమీటర్లు ఉన్న కోస్టల్ కారిడార్లో మనందరికీ తెలుసు ఈ రాష్ట్రంలో ముఖ్యంగా డెవలప్మెంట్ చేసుకుంటే సముద్ర తీర ప్రాంతంలో పోర్ట్లు మనందరికీ తెలుసు. రామాయపట్నం కానీ మచిలీపట్నం 4 పోర్ట్లు రెడీ అవుతున్నాయి. రామాయపట్నానికి వచ్చే నెలలో షిప్ కూడా ఆగే పరిస్థితి ఉంది. తర్వాత ఫిషింగ్ హార్బర్లు ఇటువంటి అన్నీ కూడా డెవలప్ చేస్తున్నాయి. ఎప్పుడు వెళ్ళే విధంగా ఈరోజు ఈ రాష్ట్రం డెవలప్ అవుతుంది. 17 మెడికల్ కాలేజీలు అసలు మనం ఎప్పుడు ఊహించుండం. 7 మెడికల్ కాలేజీ ఈ సంవత్సరం ఆఖరికి అప్లికేషన్స్ కూడా తీసుకునే పరిస్థితి ఉంది. ఇంత పెద్ద ఎత్తున ప్రతి ఒక్క విషయంలో కూడా అటు సంక్షేమంతో పాటు డెవలప్మెంట్ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉంటే ఇవన్నీ చూసి తట్టుకోలేనటువంటి పరిస్థితిలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ విడివిడిగా పోటీ చేస్తే కనీసం పోటీ దేవుడు డిపాజిట్లు వచ్చే పరిస్థితి కూడా మాకు లేదని ఈ యొక్క వాళ్ళు పోరాటం అంతా మాకు కనీసం డిపాజిట్లు రావాలి, రాష్ట్రంలో మా పార్టీలు ఉన్నాయని గుర్తించాలి, విడివిడిగా పోతే కనీసం మా పార్టీలకు గుర్తింపు కూడా ఉండే పరిస్థితి ఉండదని వాళ్ళ తాపత్రయంతో రకరకాల ప్రయోగాలు రకరకాల విధంగా చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మనందరినీ కూడా ముఖ్యంగా హెచ్చరించడం జరిగింది. ఎలక్షన్స్ దగ్గరికి వచ్చే టైంలో ఇంకా అబద్ధాలు చెప్తారు, ఇంకా నిందలేస్తారు, ఎంతకైనా దిగజారే పరిస్థితి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు ఉంటారు. కాబట్టి మీరు అందరూ కూడా అప్రమత్తమై ఉండి వైఎస్ఆర్ శ్రేణుకులు జాగ్రత్తగా ఉండి తిప్పికొట్టాలి. ఒక సైనికుల్లాగా ఈ 4 నెలలు పనిచేయాలని ముఖ్యంగా ప్రతాప్ రెడ్డి అన్నని హ్యాట్రిక్ మనం గెలిపించుకుంటున్నాం. అత్యధిక మెజార్టీలో కావలిలో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దానికి మీ అందరు బృందావన కాలనీ వాళ్ళు కూడా ముఖ్య పాత్ర పోషించాలని, దాంట్లో భాగంగా కావలి నియోజకవర్గ అబ్జర్వర్గా నేను కూడా ఎల్లవేళలా అందుబాటులో ఉంటాను. ఏ ఒక్క అవసరం వచ్చినా అన్నకి తోడుగా ఉంటానని మనస్ఫూర్తిగా తెలియవచ్చు. 2014 కావచ్చు, 2019 కూడా నా విజయానికి ముఖ్యంగా వెన్నుముకగా పనిచేసిన బృందావన కాలనీ వాసులంతా కూడా ఈరోజు ఘనంగా నాకు ఆహ్వానం పడటం నిజంగా చాలా సంతోషమని కూడా తెలియజేస్తున్నాను. ఈరోజు మేనిఫెస్టో అని చెప్పి మరీ ప్రజలను మోసం చేసేదానికి చంద్రబాబు నాయుడు లాంటి వారు, పవన్ కళ్యాణ్ లాంటి వారు ఈరోజు అనేక హామీలు ఇస్తూ ఉంటారు. ఒకటే అడగాలి ప్రజలంతా కూడా, గతంలో 2014లో
2014 అనేక హామీలు ఇచ్చి అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అనేది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈరోజు మళ్ళా జగనన్న ఇచ్చాడు అన్ని హామీలు, నేను కూడా అవే ఇస్తానని కాపీ కొట్టి చెప్తా ఉంటాడు. నమ్మొద్దు. అటువంటి చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు ఈరోజు నమ్మాల్సిన అవసరం లేదని కూడా మీ అందరికీ తెలియజేస్తాం. న్యాయం చేకూర్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఈరోజు గర్వంగా తెలియజేస్తున్నాం. ఓసీకి ఈబీసీ ద్వారా 15,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేయటమే కాకుండా వాళ్ళ బిడ్డలు చదువుకునే దానికి అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఫీజు రింబర్స్మెంట్ ఇస్తూ ఈరోజు 5 లక్షలకి తక్కువ ఆదాయం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా 25 లక్షల ఆరోగ్యశ్రీ కార్డు ఇవ్వటం. ఎందుకంటే ఒక కుటుంబంలో ఏదైనా ప్రమాదం జరిగినా ఏదైనా అనారోగ్యం వల్ల ఇబ్బంది పడుతూ హాస్పిటల్కి పోతే ఈరోజు ఆ పేద కుటుంబాలు వాళ్ళ ఆస్తులు అమ్ముకునే పరిస్థితి చూస్తున్నాం. కానీ అటువంటి వాళ్ళందరికీ కూడా అండగా ఉండాలని ఈరోజు ఆ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి కావచ్చు, ఆ పేద ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ కావచ్చు, అందరూ కూడా ఆరోగ్యశ్రీ ద్వారా 25 లక్షల రూపాయలు హాస్పిటల్స్లో వైద్యం అందించే విధంగా చేయడం నిజంగా దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదని కూడా తెలియజేస్తున్నాం. రాజ్యసభ స్థానాలు 4 ఇవ్వటం కూడా నిజంగా మన రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 4 బీసీలకి రాజ్యసభ ఇవ్వటం ఏ విధంగా వారికి గుర్తింపు ఇచ్చాడో కూడా ఒకసారి బీసీ అంతా కూడా ఆలోచించండి. అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు, నా బీసీ, నా ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ ఈరోజు వాళ్ళంతా కూడా జగనన్న మీద నమ్మకం మీద ఉన్నారు. కాబట్టే జగనన్నని గతంలో రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసుకునే దాంట్లో ప్రముఖ పాత్ర పోషించారని కూడా ఈరోజు గర్వంగా తెలియజేస్తున్నాం. నిన్న చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అదేవిధంగా లోకేష్ బాబు గారు కావచ్చు, బీసీలకి మేము ఎప్పుడు కూడా అండగా ఉంటామని చెప్పడం జరుగుతామని. ఇదంతా కూడా ఒక పెద్ద బూటకం. ఎందుకంటే అందరికీ తెలిసిందే బీసీలని అనగదొక్కింది ఎవరో. బీసీకి కావచ్చు, ఎస్సీకి కావచ్చు, ఎస్టీకి కావచ్చు, మైనారిటీస్ కావచ్చు, ఎక్కడ కూడా వారికి సీట్లు ఇవ్వకుండా, వారు ఎక్కడ మినిస్టర్స్ అవ్వకుండా, బీసీలకి నాయబ్ బ్రాహ్మిన్స్ కావచ్చు లేదా ఇంకేమైనా కావచ్చు, వారు రాజకీయంగా ఎమ్మెల్యే అయితే వారు ఏం చేస్తారు అన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ఎస్సీగా పుట్టడమే నేరం అన్నట్టు మాట్లాడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అటువంటి వ్యక్తులు ఈరోజు బీసీగా కావచ్చు, ఎస్టీగా కావచ్చు, ఎస్సీగా కావచ్చు, మైనారిటీస్ కావచ్చు చేసేది శూన్యం. ఇది వాళ్ళందరికీ కూడా తెలుసు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మైనారిటీస్కి సీట్లు ఇవ్వడం జరిగింది, ఎమ్మెల్యే అవ్వటం జరిగింది, మినిస్ట్రీస్ ఇవ్వటం జరిగింది. అంతేకాకుండా ఈరోజు కౌన్సిల్లో వారిని సభాధ్యక్షుని కూడా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిని కూడా తెలియజేస్తాం. అందరూ కూడా ఈరోజు ఒక ఇంజనీర్, డాక్టర్గానే కాకుండా ఉన్నత విద్యను చదివించేదానికి విదేశాలకు సైతం కూడా ఈరోజు అవకాశాన్ని యూజ్ చేసుకోవడం నిజంగా చాలా సంతోషపడుతున్నాయని కూడా తెలియజేస్తున్నాం. వ్యక్తికి సైతం అతీతంగా ఈరోజు పథకాలు అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. కాబట్టే ఈరోజు గడప గడపకి ఏ కార్యక్రమానికి పోయినా కూడా ప్రజలంతా కూడా ఒకటే చెప్తున్నారు, మళ్ళా ఈ రాష్ట్రానికి జగనన్న లాంటి ముఖ్యమంత్రి కావాలి, రాష్ట్రం అభివృద్ధి పదంలోకి పోవాలన్నా, పేదరికం నిర్మూలన కావాలన్నా జగనన్నే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని ఈరోజు అందరూ కోరుకుంటున్నారు. మాయావతి గారికి, వాళ్ళ మిత్ర బృందానికి, కమిటీ సభ్యులకు